ఇది తవ్వకాలలో బయటపడిన వీడియో. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తున్నప్పుడు తీసిన వీడియో. యాక్చువల్లీ అమ్మ వీడియోస్ తీయనివ్వదు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇలా ఏమైనా ప్యాక్ చేసినప్పుడు. సో నేనే ఒక మెమరీగా ఉంటుందని తీశాను. బట్ ఎవ్రీ టైం ఇదే జరుగుతుంది మా ఇంట్లో. నేను వెళ్తూ వస్తూ ఉంటాను. నెలకి ఇంచుమించు 4-5 టైమ్స్ వెళ్తాను, ఎందుకంటే దగ్గరే కాబట్టి. వచ్చినప్పుడల్లా అమ్మ ఏయోటి ప్యాక్ చేస్తూనే ఉంటుంది, పిండి వంటలని అవని ఇవని. సో అవన్నీ వీడియోస్ తీసుకుందాం అనుకుంటే మా అమ్మ తీయనివ్వదనమాట. కిరాణా సరుకులు అలా ఏవో ఒకటి సర్దుతూ ఉంటుంది మా అమ్మ. సో మా అమ్మనే కాదు, పెళ్ళైన ప్రతి అమ్మాయికి వాళ్ళ పుట్టింటి దగ్గర నుంచి ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు కదా, చిన్నదో పెద్దదో ఏదో వాళ్ళ సంతృప్తి, వాళ్ళ ఆనందం. అక్కడ పిల్లలు ఏం కష్టపడిపోతున్నారని మనం కొనుక్కోలేక కాదు, మనకి లేక కాదు. సో అదో ఆనందం అనమాట. సో వద్దొద్దన్న అమ్మ ఇవన్నీ ప్యాక్ చేసింది. సో నేను కూడా ఇంకా తీసుకున్నాను, ఎందుకంటే హ్యాపీగా ఉంటుందని. ఎందుకంటే నేను 1 వీక్ తర్వాత ఇంటికి వస్తున్నాను, మళ్ళీ వెళ్ళిన అన్నీ క్లీన్ చేసుకోవాలి, ఏం వండుకుంటానని చెప్పి. ఇంకా అమ్మ ఎగ్స్ వాళ్ళకున్న కాయగూరలోనే కొన్ని కాయగూరలు వేసింది. నా పిచ్చి ఏమిరా అంటే ఏమన్నా కొత్తగా గిన్నెలు అవన్నీ కనిపిస్తే తెచ్చేసుకుంటాను. సో నాకు గోంగూర అంటే చాలా ఇష్టమని అమ్మమ్మ తీసుకుని క్లీన్ చేసింది నా కోసం. ఆకులు అవన్నీ మళ్ళీ నేను తీసుకోలేనని చెప్పి. ఇంకా చికెన్ కర్రీ, తోటకూర, పిల్లల కోసం పాలకోవలు అవన్నీ ఇంకా ఏంటో సర్దేస్తుంది మా అమ్మ కిచెన్లోంచి. ఇంకా గారెలు ఇవో చాలా అయితే సర్దింది. ఇంకా ఇడ్లీ పిన్నయి లైక్ ఏంటంటే నేను ఇంటికి వెళ్ళి నెక్స్ట్ డేకి టిఫిన్కి అవన్నీ రెడీ చేసుకోవాలి, ఇంకా పిల్లలతో ఇబ్బంది పడిపోతానని చెప్పి ఇంకా చాలా ఐటమ్స్ అయితే సర్దేసింది. సో నేనైతే ఫ్రెష్ అవ్వాలి, త్వరగా ఫ్రెష్ అయిపోయి మా ఇంటికి వెళ్ళిపోదామా. మరి వీడియో నీకు బాగా నచ్చుంటుంది, లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.